రోజు రోజుకు ప్రజలను నిలువున ముంచే కంపెనీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అధిక మొత్తంలో వడ్డీలు ఇస్తామని కంపెనీలు పెట్టి ప్రజల వద్ద నుండి భారీగా డబ్బులు వసూలు చేసి తర్వాత అడ్రస్ లేకుండా బోర్డు తిప్పేస్తున్నాయి. అలాంటి ఓ కంపెనీ వల్ల మోసపోయామని తెలుసుకొని ప్రజలు లబోదిబోమని మొత్తుకొని రోడ్డున పడుతున్నారు. అలాంటి బురిడి కొట్టించిన కంపెనీలో పెట్టుబడి పెట్టి మోసపోయిన బాధితులు హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఉర్దూగర్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా బాధితులు మాట్లాడుతూ హైదరాబాద్లో ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళినా వారికి న్యాయం జరగడం లేదని తెలిపారు. అనంతరం న్యూస్ టీవీ 99 మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ బిలాల్ను ఆశ్రయించడం జరిగింది. ఈ మోసానికి ఒడుకట్టిన వారిపై విచారణ జరిపిన న్యూస్ టీవీ 99 బృందం మోసపోయిన వారిలో ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు ఉన్నారని నిజాలు తెలుసుకొని ఈ సందర్భంగా మహమ్మద్ బిలాల్ మాట్లాడుతూ మహమ్మద్ షకీల్ పాషా అతని కుటుంబ సభ్యులు హైదరాబాదీ స్టోర్ గ్రాసరీ యాప్ను రూపొందించి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి దాదాపు 250 మందికి పైగా పెట్టుబడిదారులను మోసం చేసి 40 కోట్లకు పైగా వసూలు చేసినట్టు తెలిపారు. మహమ్మద్ బిలాల్ ఆధ్వర్యంలో దాదాపు 40 పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. మోసపోయిన వారిలో ఒంటరి మహిళలు, వితంతువులు వేధింపులకు గురి చేసినట్లు తెలిపారు. వీరందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని, మోసం చేసిన వారిని వదిలేది లేదని హెచ్చరించారు. నా పేరు కైసర్ షా. మా పాప వృక్షార్థబస్సం 2 lakhs రూపీస్ ఇన్వెస్ట్ చేసింది. హైదరాబాద్ షాపింగ్ అని అందరికీ కొంచెం ముందుగా అందరికీ ఏమో బాగానే ఇచ్చేసాడు. దాని తర్వాత 2-3 months తర్వాత ఆపేసి దగ్గర 25 to 30 CR ముంచేసి వెళ్ళిపోయాడు. మా పాప 15 రోజుల నుంచి నాకు చెప్పకుండా బెడ్ మీద ఉంది. ఎందుకంటే ఇన్వెస్ట్ చేసిన తర్వాత డబ్బులు వస్తాయని అనుకుంటుంది, కానీ అది రాలేదు. ఇంకా చెప్పలేక, బయట చెప్పలేక ఆమెకి హెల్త్ ఇష్యూ అయిపోయింది. అందుకే ఆమె రాలేక నేను వచ్చాను. వీడి పేరు షకీల్, మహమ్మద్ షకీల్ పాషా. వాళ్ళ ఖాందాన్ మొత్తం ఉంది కానీ ముందుకు ఎవరు వస్తలేరు. కానీ వీడు వచ్చి డబ్బులు మాత్రం వచ్చి అది కూడా మనకు ఆఫీస్ పిలవాడు, బయట రోడ్డు మీద పిలిచి మా అమౌంట్ తీసుకున్నాడు. అది దగ్గర 2.5-3 అని అనుకుంటున్నాను. మేము ఇన్వెస్ట్ చేసి 6 months అవుతుంది. వీడు ఒక్కడే అంటే మా ఇన్వెస్టర్స్ అయితే నియర్లీ 250. ఎవరైతే చిన్న అమౌంట్ ఉంది, ఎవరైతే కష్టపడి సంపాదించిండ్రో వాళ్ళైతే తిప్పలు పడుతున్నాము. ఎవరికైతే ఇన్ని రోజు 3 years నుంచి వాళ్ళకి ఏం ప్రాఫిట్ అయిందేమో చాలా మంది ఇంకా రాలేదు. చాలా మాటికి చాలా మంది పెట్టారు. నేను వెళ్ళే వరకు అక్కడ ఏమన్నారంటే, అక్కడ ఎవరేం పట్టించుకుంటలేరు, మీరు పిఎస్కి వెళ్ళడం వేస్ట్. ఆల్రెడీ పోలీసు వాళ్ళు కూడా కలవనీయలేదు. చాలా మంది బుక్ చేశారు. 15 days దానికి ఇక్కడ పెట్టారు. కోర్టు దగ్గర తీసుకోపోకుండా యాక్చువల్ గా పిఎస్ లో ఉన్న తర్వాత ఎవరి ప్రాబ్లం ఉంది వాళ్ళు కలవనీయాలి. పిఎస్ లో కూడా కలవనీయలేదు. ఒక మన మీడియా వాళ్ళు ఎట్లనో వచ్చింది ఛానల్ వస్తే వాళ్ళకు ఆన్ ద స్పాట్ 1 hour లోనే ఆ ఛానల్ ని మొత్తం స్టార్ట్ చేపించారు. ఆ ఛానల్ పేరు నాకు తెలియదు, ఎందుకంటే మా పాప ఆఫీస్ వాళ్ళకి తెలుసు. సో ఇట్లా ఆయన ఏందో అందరికి డబ్బులు ఇచ్చి పెట్టాడు. పిఎస్ లో ఎంత ఇచ్చారో తెలియదు, బయట కానీ వాళ్ళ ఖాందాన్ వాళ్ళు కూడా ఏం పీక్కలేరు. ఆ మాట అయితే, ఆ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తున్నారు. ఏం చేస్తారు, ఇంటి దాకా వస్తారా? మేం కాదు, ఇగో మేమంటే కొంచెం తెలిసి ఉన్నాము. చాలా మంది మా సిస్టర్స్ ఉన్నారు, ముస్లిమ్స్ వాళ్ళు, బయట రాలేరు. కానీ కూడా నమ్మి వాడికి నమ్మేసి డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు అందరు కలిసి మన ఇక్కడ వచ్చి ఒక దగ్గర ఏంది అనేసి డిస్కస్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు కూడా తెలియదు ఎట్లా చేయాలి. ఎందుకంటే పిఎస్ లోకి అందరు వెళ్ళలేము. కొంచెం గట్టిగా మాట్లాడిన వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు. ఏదో ఇట్లా ఉన్నారంటే వాళ్ళకి వెనకనే పంపిస్తున్నారు. మాట్లాడినిస్తలేరు, ఏం మాట్లాడినిస్తలేరు. ఆయన దగ్గర ఏం తీసుకున్నారో మళ్ళీ ఆయన చెప్పిండు కూడా, పిఎస్కి వచ్చినా కూడా నాకు ఏం చేయలేరు. దాని తర్వాత 15-20 days తర్వాత ఆయనకి కోర్టులో పేష్ చేశారు. ఆయన ఇవాళ రిలీజ్ అయింది కూడా అని తెలుస్తుంది. అంటే ఇంత పెద్ద స్కామ్ చేసినా కూడా ఆయనకి ఎవరేం చేయలేరు. पहले तो मैं हमारे शहर तेलंगाना की आंख और नाक अंजनी कुमार साहब का बहुत बहुत शुक्रिया अदा करता हूं। फिर उसके बाद स्टीफन रविंद्रा साहब का भी शुक्रिया अदा करता हूं, जो हैदराबाद के अंदर और तेलंगाना के अंदर राचा कोंडा कमिश्नर चौहान साहब और जो है साइबराबाद कमिश्नर स्टीफन रविंद्रा साहब, जो हर चीज़ पे एक्शन ले रही, बहुत अच्छे से एक्शन ले रही। फ्रॉड करने वालों पर, धोखा देने वालों के ऊपर कोई चीज़ के से निगलेक्ट नहीं कर रही। कोई भी कंप्लेंट आते जो है फौरी एक्शन लो बोल के
भी बहुत बहुत शुक्रिया अदा करता हूं कि हर पीएसओ में जाने के बाद रेस्पॉन्स मिला। सैबराबाद, राचाकोंडा, हैदराबाद में ये लोग जब मेरे पास अप्रोच हुए कि ऐसा सा मेरे पास, मैं इसको इस वजह से लिया केस ये हाथ में, मैं इन लोगों के साथ मदद के लिए इसलिए आया क्योंकि इसमें अपाइज है, जो एक लेडीज है जिसके पैरा नहीं है, उनको भी फ्रॉड करा, जिसके घर में 2 बच्चियां शादियों के है उनके पैसे भी ले लिया, और ऐसे कई जनों के हैं, मस्जिद के इमाम है, मौजम है, ऐसे कई है। ये लोग मेरे पास अप्रोच हुए, बिलाल भाई साहब, तो पुलिस में जाने के बाद मतलब थोड़ा लोग पुलिस स्टेशन के मालूमात नहीं रहने की वजह से मेरे पास आए। मैं आने के बाद तकरीबन पीएसओ में, जितनी गिनती नहीं कर सकता मैं, उतने पीएसओ में इनके ऊपर मैं कंप्लेंट करा चुका हूं इंशाल्लाह। और आगे भी जो भी है फर्दर पूरी मैं इनके साथ ठहर के उसका जितना भी इंशाल्लाह उसका पैसा जितना भी है इंशाल्लाह रिकवरी करा के पहले बेवाओं और यतीमों के पैसे मैं पहले दिलाने की कोशिश करूंगा इंशाल्लाह। और मेरे नाम लेकर कोई भी इसमें अगर पैसा खाएंगा या करेंगा तो मैं उसको छोड़ूंगा भी नहीं। मैं किसी का 1 रुपए का रवादार नहीं हूँ, ये भी बोलना चाहूँ। कल के दिन फिर क्या होता, एक नई बात शुरू हो जाती बिलाल भाई साहब, तो मैं इस चीज में 1 रुपया किसी से भी नहीं लिया, यहाँ पूरे मौजूद है, किसी का 1 रुपए का रवादार नहीं हूँ मैं। अपनी से सिर्फ ये इन लोगों की एक मजबूरी, अब ये लालच बोल सकते हैं या फिर आप इसको जो है मजबूरी, कोई मजबूरी में दिए, और इसमें ज्यादातर लालच भरे वो थे जो लालच में अपने को इतना पैसा आता बढ़ के आता बोल के लालच में बहुत ज्यादा गए। मजबूरी में जो घर में यतीम है, बेवा है, उन्होंने चलो बैठ के घर में इनकम आती, मेहनत नहीं करना पड़ता, वो एक फैक्ट है, चलो भाई ठीक है, वो उनकी जगह पे सही है वो लोग। मगर ये जो है ना लालच वाले हो जाता, इसीलिए बोल रहा हूँ सबको कि ये लालच के चक्कर में मत जाओ, गलती से भी मत जाओ, लालच की जगह देंगे पछताएंगे, ऐसी पछताएंगे। कोई भी आपको प्रॉफिट घर बैठ के नहीं दे सकता, कोई भी ऐसा बिजनेस नहीं है जो प्रॉफिट देने के लिए, बैंक नहीं दे रहा, बैंक में डालने का बैंक नहीं दे रहा तो दूसरे कैसा देते। मैं यहाँ से उनका बिजनेस ये लोग बता रहे हैं, अब यहाँ से तेलंगाना में अब ये बाइकआउट हो जाएंगे, होने के बाद कर्नाटक, महाराष्ट्र उधर चालू करने वाले, क्या नाम इनका, शकील पाशा, वहां चालू करेंगे। तो वहां की भी लोगों को ये जो भी देख रहे हैं वहां फॉरवर्ड करो, इनको जो है हाईलाइट करो, इनको हाईलाइट करो। और इसमें जो है कई जगह किसी का मदद मांगने लेडीज गए तो उनके साथ गलत हुआ, तो मैं उन लोगों को भी वार्निंग दिया कि मत करो ऐसी हरकत बोल के। कुछ है लोग उसमें जो लोगों के पास जाने के बाद मदद मांगे तो उनके साथ गलत हरकत हुई, तो उन लोगों को भी वार्निंग दिया। और मैं सबको बोल रहा हूँ, ऐसे जो आपकी मदद के बहाने आपके साथ गलत कर रहे हैं, आप डायरेक्ट कमिश्नर, हैदराबाद कमिश्नर जो इतने टाइट है, आप डायरेक्ट जाइए। और स्टीफन रविंद्रा साहब जो सैबराबाद कमिश्नर है उनका ना, आप डायरेक्ट जाइए। आप ऑफिसर आपकी मदद नहीं कर रहे हैं, आप डायरेक्ट जाके दीजिए, आपको रेस्पॉन्स बराबर मिलता है। ये ऐसे कमिश्नर से केसीआर साहब जो है ना, तेलंगाना में पुलिस डिपार्टमेंट ऐसा है आप देखते। और मैं ये भी गुजारिश कर रहा हूँ, हिंदू मुस्लिम जो चल रहा है ये अपनी तेलंगाना में नहीं है, ये खत्म करो। अपन एक भाईचारगी है, सब यहाँ पे मिलके, यहाँ पे हिंदू मुस्लिम सब पैसे दिए हुए, सब मिलके पैसे दिए हुए, ये नहीं है कि मुस्लिम दिया हुआ हिंदू नहीं है, सब मिलके दिए हुए। तो ये चीज यहाँ पे बाइकआउट करो, हम सब एक हैं। केसीआर साहब जब तक ये तेलंगाना में, जब तक तेलंगाना बना, आज तक फिरखाना वारा कुछ जितना भी कोई बढ़ाना चाहे, जब कंट्रोल करे, अंजनी कुमार साहब, सीवी आनंद साहब का ग्रेड है, ऐसे ऑफिसर्स की बहुत जरूरत है। हम ये चाह रहे हैं कि तेलंगाना के जो कमिश्नर है सीवी आनंद साहब बहुत अच्छा काम कर रहे हैं और इन लोगों की भी जो बहुत मदद कर रहे हैं। तो आप लोगों से सबसे ये गुजारिश है कि आप डायरेक्ट अप्रोच, मेरे पास होने का नहीं है, अगर मैं ये कुछ बड़ा अपने आप को बताना नहीं चाह रहा हूँ, क्योंकि आपको डायरेक्ट भी जाके जो है कंप्लेंट दे सकते, ये लोग नहीं कर सक रहे थे। मैं उसके बाद इन लोगों की हेल्प करा। और एक बात ये भी बोलना चाह रहा हूँ, और एक कुछ ऐसा भी सुनने में आया था कि एक बाहर से कुछ कंप्लेंट बुक हुई थी एक लेडीज के ऊपर, ऑलरेडी केस में बुक थे, उन्होंने बाहर से आ रहे थे, तो उनकी लाने के लिए एयरपोर्ट पे गए, बहन लाने के वास्ते गए, तो उनके ऊपर कुछ केसेस था, तो वो लोग भी मेरे से अप्रोच हुए, तो वो भी बोलना चाह रहा हूँ। तो बाहर पार्लर में जॉब करते थे, 2 बहन थे, 2 बहनें बाहर पार्लर में जॉब करते थे, को पकड़े गए, तो कुछ हमारे से रिलेशन करो, हम छुड़ाते बोल के एक जने बोले। तो उन्होंने जब वो टाइम पे मौजूद नहीं थे, वहाँ एयरपोर्ट में थे, तो उनके फर्स्ट जो मैडम है, बड़ी बहन, उनके जिसकी शादी होने वाली थी या उनके आशिक जो भी थे, उन्होंने पलट के जो है जाके उनके आशिक के बहन को, कलेरी बहन या सगी बहन को भिजा के जो है करा के रिलीज कराए। तो वो लोग भी मेरे को कंप्लेंट दिए, मैं उसकी ऊपर भी कार्रवाई कर रहा हूँ। ऐसा जो भी पार्लर्स के आड़ में धंधा चला रहे हैं, ऐसा कोई भी कुछ भी आपको ब्लैकमेल कर रहा है, आप डायरेक्ट कमिश्नर कन जाइए, सीवी आनंद कन जाइए, आप अंजनी कुमार साहब कन जाइए, बड़े ऑफिसर अप्रोच हुई, छोटे ऑफिसर से मत हुई ये मसले में। आप डायरेक्ट देखिए, आप सीवी आनंद साहब जो इतना एक्शन लिए ऑफिसरों पे, कई ऑफिसरों को सस्पेंड करे। वाहिद ऐसे कमिश्नर साहब है जो सीवी आनंद साहब कई ऑफिसर्स को सस्पेंड करे। महेश भगत साहब भी जो राचाकोंडा थे, उन्होंने भी कई ऑफिसरों को सस्पेंड करे। पैसों का फ्रॉड हुआ लगभग पूरा ये तकरीबन जो है 25 से 30 करोड़ का घोटाला हुआ सो है,
तो ये वजह है। और तो ये ऐसे जो लेडीज है पार्लर की आड़ों में जो चला रहे हैं, मैं उन लोगों को समझा के बोल रहा हूँ, ये 2 बहना हैं जो मिलके जो काम करे, और उनकी अम्मा भी जो है अब ऑफिसरों से इनसे लिंक्स बढ़ाना चाह रहे हैं। पहले अम्मा जो है छोटे ऑफिसर से, बहना बड़े ऑफिसरों से बनाना चाह रहे हैं। ये गलत है, मत करो। आप जो दूसरों को ब्लैकमेल कर रहे हैं, ये नतीज गलत निकलेगा। जो बड़ी बहन के आशिक है, उनके जिसे शादी करना चाह रहे हैं, उन्होंने अपने बहनों को सप्लाई करेंगे, बहनों को सप्लाई कर रहे हैं, ये गलत है। ये मत करो। मजबूरी में किसी को आप करेंगे, ब्लैकमेल करेंगे, ऐसा करेंगे तो उसका नतीजा गलत होंगे, और छोड़ूंगा नहीं। और जो भी कर रहे हैं, पुलिस ऑफिसर, जो लॉयर्स है या कोई भी हो, मैं उनके फोटोज लेके बैठूंगा नेक्स्ट टाइम में। जैसा ये फोटोज लेके बैठे ना, वैसा मैं उन लोगों के फोटोज बताऊंगा पूरी मीडिया में कि ये लोग ऐसा कर रहे हैं, इनकी सपोर्ट कर रहे हैं, ऐसे लोगों की सपोर्ट कर रहे हैं, ये बोल के नेक्स्ट में वो मीडिया में लेके मैं जरूर बैठूंगा। क्योंकि जो भी जिसको भी सताएंगे गलत बात है, गलत तरीका है। किसी के साथ ऐसा करना बहुत गलत है। जो आपके आशिक है, भाई बहन को लेके जाओ, सो जाओ, उससे मतलब नहीं है। आप दूसरों के साथ जो है मजबूर मत करो। आप उसको कुछ करो, अपने को उससे मतलब नहीं। आप दूसरे बच्चियों को मजबूर मत करो। ये पार्लर की आड़ में जो चला रहे ना, उन लोगों को वार्निंग दे रहा हूं मैं सीधा। ठीक है भाई, अल्लाह हाफिज।